అక్రమ సంబంధంతో రెండవ పెళ్లికి సిద్ధమై కన్న కూతుర్ని అడ్డు తొలగించుకుంది. ప్రియుడి కోసం కన్న కూతుర్ని కడతేర్చిన కసాయి తల్లి. స్వర్ణముఖి నది ఒడ్డున పూడ్చిపెట్టిన చిన్నారి దుర్గ మృతదేహం. మాతృత్వాన్ని మరచి ప్రియుడి కోసం కన్న కూతుర్ని హతమార్చిన ఘటన తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత 19 సంవత్సరాల యువతికి గతంలో వివాహం జరిగినప్పటికీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి తన తల్లి వద్ద నివసిస్తోంది. ఈ క్రమంలో ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం సాగిస్తూ వివాహం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే కన్న కూతురు తన రెండవ వివాహానికి అడ్డుగా ఉందని భావించిన ఆశాలత ప్రియుడితో కలిసి అమానుషంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని పాపానాయుడుపేట నుండి చెన్నంపల్లి వెళ్లే మార్గంలో ఉన్న స్వర్ణముఖి నది సమీపంలోని నిశ్శబ్ద ప్రదేశంలో పూడ్చిపెట్టినట్లుగా తేలింది. ఈ నెల 19వ తేదీ నుండి తన కుమార్తె మనుమరాలు కనిపించడం లేదంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆశాలత ప్రవర్తనపై అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు విచారణలో నేరాన్ని ఒప్పుకున్న ఆశాలత బుధవారం నిందితుడిని వెంట తీసుకుని వచ్చిన పోలీసులు ఏర్పేడు తహసీల్దార్ భార్గవి వీఆర్ఓలు సమక్షంలో పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని త్రవ్వించి చిన్నారి దుర్గ మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసిన ప్రభుత్వ వైద్యులు అనంతరం కుటుంబ సభ్యులకు చిన్నారి దుర్గ మృతదేహాన్ని అందజేశారు. రిక్వెస్ట్ ఏర్పేడు మండలంలోని చెన్నంపల్లి స్వర్ణముఖి నది దగ్గర అతను పూడ్చిపెట్టినాను అని సమాచారం ఇవ్వడంతో నిందితునితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళము ఇక్కడికి ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. నిందితుడిని ఎక్కడ పూడ్చిపెట్టినావు అని అడిగినప్పుడు ఈ స్పాట్ని చూపించడం జరిగింది. నిందితుడు ఏదైతే స్పాట్ ఐడెంటిఫై చేసి ఇక్కడే పూడ్చిపెట్టినాను అని చెప్పినారో నిందితుని సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ టీము అండ్ రెవెన్యూ తరపున టీంతో ఇక్కడ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో పూడ్చిపెట్టబడిన 2.5 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పాప శవం అనేది బయటపడింది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అది పాప బాడీని పంచనామా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.